చూడండి, అదే విషయం నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరైనా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, భారతీయ జనతా పార్టీ నిర్ణయాలకి ఆకర్షితులై వస్తే డెఫినెట్ గా రాజీనామా చేసి వారు ఎమ్మెల్యేగా ఎంపీగా వారి పదవికి రాజీనామా చేసి మా పార్టీలో జాయిన్ అయితే తీసుకునే చరిత్ర మాకున్నది, తీసుకోవడానికి సిద్ధంగా మేము ఉన్నాం. లేని పక్షంలో ఆ 2/3 మెజార్టీయో ఆ రకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మా వైపు వస్తే మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాం తప్ప కేసీఆర్ కి మాకు సంబంధం లేదు. కేసీఆర్ ఏ రకంగా తీసుకున్నాడో, కేసీఆర్ మీరు ఫాలో అవుతున్నారంటే కేసీఆర్ కి మీకు గతంలో ఉన్నటువంటి స్నేహం అటువంటిది, మీ రిలేషన్ అటువంటిది. గతంలో కేసీఆర్ గారు యూపీఏ గవర్నమెంట్ లో మంత్రిగా పనిచేసిండ్రు. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా టీఆర్ఎస్ 6 మంత్రి పదవులు తీసుకొని అనుభవించారు కాబట్టి వారి స్నేహబంధం అటువంటిది. ఆ రోజు కేసీఆర్ గారు సిద్ధాంతాలనే కేసీఆర్ నడకనే వీళ్ళు నడుస్తున్నారు. చూడండి, ఒకటే విషయం నేను తెలియజేస్తా ఉన్నాను. మా 8 మంది టచ్ లో ఉన్నాం. టచ్ లో లేరని మీరంటే 8 మందికి 8 టచ్ లో ఉన్నాం. ప్రభుత్వం వారికి ఉన్నది 63 సీట్లు, 64 సీట్లు అంటే కేవలం 5 సీట్లు మాత్రమే వాళ్ళకి అధికంగా ఉన్నాయి. రెండో మేజర్ అంశం ఏంటంటే మేము ఏ రోజు కూడా ఏ ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పేసి మేము భావించడం లేదు. మాది ప్రజాస్వామికంగా ఈ ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి అతిపెద్ద ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు మా జోలికి దయచేసి రావద్దు, మా గురించి మాట్లాడొద్దు. మేము చాలా హుందాగా మెదులుతున్నాం. మీరు ఒకవేళ అట్లా చేస్తే మీ చిట్టా ఏందో మా దగ్గర మేము కూల్చాల్సిన అవసరం లేదు. వాళ్ళ మంత్రులే రెడీగా ఉన్నారు. వాళ్ళ మంత్రులే మా దగ్గరకు వచ్చి మేము షిండగా మారుతాం, నా వెంట 10 మంది ఉన్నారు, నా వెంట 20 మంది ఉన్నారు, వాళ్ళే అంటున్నారు. ఆ 10 మంది 20 మందిని వెంట పెట్టుకుని రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మేము అలాంటి ఎంకరేజ్ చేయం కాబట్టి మేము చాలా ప్రజాస్వామ్య పద్ధతిలో చాలా గౌరవంగా బిహేవ్ చేస్తా ఉన్నాం. సమయం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయి. చూడండి, ఆ రోజే పాల్వాయి హరీష్ గారు చెప్పారు. అక్కడ వారి ప్రజా సమస్యలు చూడండి. ఈ రోజు ఎంత బాధాకరమైన అంశం అంటే మంత్రుడిని ముఖ్యమంత్రి, వారు మంత్రి ముఖ్యమంత్రి ఎవరైనా సరే ఈ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రం అన్ని నియోజకవర్గాలకి ప్రజలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి. ఆయన ఒక కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి కాదు. ఏదైనా సమస్య ఉన్నప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఏ ఎమ్మెల్యేనా వెళ్ళొచ్చు. ఒక ఎమ్మెల్యే వెళ్ళాడు, వెంటనే అక్కడ నుంచి ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశం మీద వెళ్ళానని ఈ రిప్రజెంటేషన్ ఇచ్చానని చెప్పాడు. కానీ ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే వెళ్ళి కండో కప్పుకొని పక్కన కూర్చొని టికెట్లు తీసుకొని ఈరోజు మేము కాంటాక్ట్ చేయడానికి టికెట్లు తీసుకొని కూడా ఈ రోజు వరకు రాజీనామా చేయరు. వారి గురించి మేము మాట్లాడతాం. వారు అన్ని హాజరైనారు. మొన్న నేను ఇంట్లో డిన్నర్ ఇస్తే కూడా వచ్చాడు, ఇక్కడ కూడా పార్టీ ఆఫీస్కి వచ్చాడు. ఆయన ఈ రోజు మహారాష్ట్రలో ఇతర ప్రాంతంలో వారికి కొన్ని బాధ్యతలు పార్టీ ఇచ్చింది. ఆ పార్టీ బాధ్యతల మీద వారు కొంచెం బిజీగా ఇతర రాష్ట్రాల్లో కూడా కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అతి త్వరలో వారు ఇక్కడ కూడా మీటింగ్ వస్తారు.